తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, జనరల్ గా మనం పెద్దవాళ్ళనైనా ఎవరైనా చూస్తే ఎప్పుడు నా దరిద్రం ఇంతే. ఈ మధ్య పిల్లలు కూడా స్టార్ట్ చేశారమ్మా నెగిటివ్ మాట్లాడటం. నా దరిద్రం ఎప్పుడు ఇంతే, ఏది నాకు కలిసి రాదు, మిస్ అయిపోయాను అని ఒక నెగిటివ్ తోనే మనము ఆ పనినో లేకపోతే మన ఆలోచనలో మొదలు పెడతా ఉంటాం. అది ఎంతవరకు కరెక్ట్? ఆ ధోరణిని మార్చుకుంటే మన లైఫ్ ఎంత చేంజ్ అవుతుంది? అసలు ముందు ఎప్పుడైతే నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనేటటువంటి ఆ వ్యతిరేక ధోరణి ఉందో అదే మన జీవితంలో ఏది మన అడుగు ముందుకేయడానికి అడ్డుపడుతుంది. అసలు అది ఎంతగా అయిపోయిందంటే మీరెక్కడో నెగిటివిటీ గురించి మాట్లాడుతున్నారు, నా దరిద్రం ఇలాంటి మాటలు కాదు. అసలు మామూలు మాటల్లో కూడా ఎవరైనా ఏమని మొదలు పెడతారు, నేను ఏదన్నా చెప్పాను అనుకో అది కాదు అంటారు. నేను వెంటనే ఆపుతా, ఏది అవునో చెప్పి తర్వాత మాట్లాడమని. అవును, అది కాదులే అని అంటూ ఉంటాము. అది కాదు అన్నది ఎందుకు ఉండాలి, అది సరే అని ఎందుకనవు? అంటే మనసులో ఆల్రెడీ నెగిటివ్ థింకింగ్ ఎంత బాగా మనలో నరాన జీర్ణించుకుపోయిందంటే దేన్ని కూడా మనం సానుకూలంగా చూడట్లేదు. ప్రతికూల దృక్పథం ఉంది మనకి. మనసులో ఆ నెగిటివ్ యాటిట్యూడ్ అన్నది స్థిరపడిపోయింది. ఆ స్థిరపడిపోయినటువంటి దాన్ని మనం పక్కకి పెట్టాలంటే పాజిటివ్ యాటిట్యూడ్ రావడానికన్నా ముందు ఏం చేయాలంటే యాక్సెప్టెన్స్ అన్నది అవసరం. ఉన్నదాన్ని ఉన్నట్టుగా స్వీకరించగలగడం. మనం అసలు ఉన్నదాన్ని ఉన్నట్టుగా పొరపాటును కూడా స్వీకరించమమ్మా. ప్రతి దాన్ని అది కాదంటాం. ఇట్లా కాకుండా ఇంకేదో కావాలి. నీకు ఉన్నది నచ్చదు, నీకేం కావాలో నీకు తెలియదు. ఈ రెండింటికి మధ్య ఉండేటటువంటి క్లాష్ వల్ల వస్తుంది. ముందు జీవితంలో బాగుపడాలంటే మొట్టమొదట మీరు అలవాటు చేసుకోవాల్సింది అది కాదు అనడం మానేయండి. ఎస్. సో మనం ఆధ్యాత్మికంగా మన మనసుని ఎట్లా మళ్ళించుకుంటే ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ నుంచి ఆధ్యాత్మికం దాకా వెళ్ళక్కర్లేదు. మన నిత్య జీవితంలో చేసుకుంటే అది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే వెళ్ళిపోయి రోజు ఒక గంట ముక్కు మూసుకుని కూర్చుని జపం చేసి పూజ చేసి ఇదంతా తర్వాత మాట. ముందు నిత్య జీవితంలో ఆధ్యాత్మికతను అలవాటు చేసుకోండి. పాజిటివ్గా ఉండడం నేర్చుకోండి. అంతా బాగానే ఉంది అని అనుకోవడం ఎందుకు నేర్చుకోరు? ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఎందుకు స్వీకరించరు? ఉన్నది పనికిరాదనే అభిప్రాయం ఉంది కానీ ఇంకా ఏది కావాలో ఇది ఎలా మెరుగుపరచాలో తెలియకుండా ఉంటుంది. కనుక ముందు ఉండవలసింది ఏమిటంటే ఇది ఏదైతే ఉందో అది నాకు కాదు అనేటటువంటి నెగిటివ్ యాటిట్యూడ్, ప్రతికూల భావధోరణి, దాన్ని పక్కకు పెట్టుకుని ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరించడం మొదలు పెడితే కావాల్సిందేదో అప్పుడు వస్తుంది. అంతే. నాకు లేదు 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 అని అనకూడదు. అనగా అనగా అదే స్థిరపడిపోతుంది. దేన్ని మనం అంటూ ఉంటామో అది మనకి స్థిరం అవుతుంది. ఇప్పుడు జపం చేసామనుకోండి, మీరు ఆధ్యాత్మికం అన్నారు, రామ 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 అంటే రాముడు వస్తాడు. లేదు 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 అంటే లేదు వచ్చి కూర్చుంటుంది. ఏదంటే అదే ఫిక్స్ అవుతుంది. ఆల్రెడీ యూ హ్యావ్ ఫిక్స్డ్ ఇట్. మాటల్లో రోజు రోజుకి దాన్ని కాంక్రిటైజ్ చేస్తున్నారు ఫిక్స్ అయిన దాన్ని. అందువల్ల అసలు అలా అవద్దు. అంతా బాగానే ఉంటుంది అనుకుందాం, ఎందుకు బాగుండదు? మీరు లేదు దరిద్రం అని అనుకునే బదులు దానిని అనుకూలంగా ఎందుకు ఆలోచించలేకపోయారు? మనం వెళ్తున్నాం, ఏదో చిన్న ఇబ్బంది కలిగింది, ట్రైను మనం లేట్ వెళ్ళి మిస్ అయ్యాము, నా దరిద్రం ఇంతే అనుకునే బదులు ఎందుకు మిస్ అయ్యాము అని ఆలోచిస్తే ఓ గంటకో 2 గంటలకో మనం నిజంగా భగవంతుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళం అయితే తెలుస్తుంది ఆ ట్రైన్కి యాక్సిడెంట్ అయిందని. అదే. కానీ మనం ఉల్టానే చేస్తాం. దేవుడు ఎప్పుడు నాకు సపోర్ట్ చేయడం, ఇచ్చిన వాళ్ళకే అన్ని ఇస్తూ ఉంటాడు, ఇవన్నీ వాళ్ళకి ఏమి ఇవ్వడు, ఎప్పుడు పరీక్ష నాకే, అలా అనుకుంటూ ఉంటాం. పరీక్ష నువ్వెందుకు అనుకుంటున్నావు? నీకు తగింది నీకు ఇచ్చాడని. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఆలోచించక్కర్లేదా? వాళ్ళు ఎవరికో కోట్లు సంపాదించాడు, రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు, నువ్వు కష్టపడుతున్నావా? వాళ్ళకు వచ్చినటువంటి ఆ కోట్లు రావాలనుకుంటున్నావు కానీ వాళ్ళు పడిన శ్రమ పడాలని ఎందుకు అనుకోవటం లేదు? ఇక్కడుంది తేడా. కనుక నెగిటివిటీ అన్నది మన మనసులో ఉంటుంది. లేదు అంటే లేదన్నది స్థిరపడుతుంది, ఉంది అంటే ఉందన్న స్థిరపడుతుంది. ఒక్కసారి ఆలోచించండి మనకి ఎన్ని ఉన్నాయో. అంటే మన దగ్గర ఉన్నవి లెట్ us లుక్ ఆఫ్టర్, అండ్ మన దగ్గర ఉన్న వాటిని ఆలోచిస్తే లేనిది ఎంత తక్కువ మనకు అర్థమవుతుంది. మనకి లేని వాళ్ళ గురించి మనకి లేదు లేదు అని అనుకుంటున్నాం కదా, దానికన్నా తక్కువ వాళ్ళ గురించి ఒక్కసారి ఒక్క క్షణం ఆలోచించండి. అంటే అలా పోల్చుకోవడం ఎప్పుడు పెద్దవాళ్ళతోనే పోల్చుకోవాలి, మనకన్నా పైన ఉన్న వాళ్ళతోనే పోల్చుకోవాలి, తక్కువ వాళ్ళతో పోల్చుకోకూడదు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ
నాకున్నది చాలదు అనుకునే సందర్భంలో చెప్తాను, ఇప్పుడైతే అట్లా అక్కర్లేదు. ఇప్పుడు లేకపోవడానికి ఏం తక్కువైందని అనుకుంటున్నారు? వాళ్ళకి 2 కార్లు ఉంటే నాకు 1 కారే ఉందని ఏడవలసిన పని ఏముంది? 1 కారు లేని వాడి గురించి ఆలోచించు, కనీసం సైకిల్ కూడా లేని వాడి గురించి ఆలోచించు. నేను వాళ్ళతో పోల్చుకోను, వాళ్ళతో నువ్వు పోల్చుకోకపోతే అవతల 2 కార్లు ఉన్న వాళ్ళతో ఎందుకు పోల్చుకుంటున్నావు? అసలు పోల్చుకోకు. నీకున్న దాని గురించి నువ్వు సంతృప్తి చెందు. ఉన్నవేవో లెక్క పెట్టుకుంటే లేనివి 1% కూడా ఉండదమ్మా. 99% ఉన్నాయి మన దగ్గర. లేని ఒక్కదాని గురించి ఎందుకు బాధపడతావు? ఉన్న వాటిని వినియోగించుకుంటే లేనిది కూడా రావచ్చు. లేదు లేదు అని కూర్చున్నప్పుడు పని జరగదు. నేను చేసుకుంటే ఇవాళ పని జరగదు, మీరు ఇందాక అన్నారే నా దరిద్రం ఇలాగే ఉంటుంది, అది నా దరిద్రం ఇలాగే ఉంటుంది అనుకుంటే దరిద్రమే ఫిక్స్ అవుతుంది. ముందే మేనిఫెస్ట్ చేసేసావు కదా. చేసేసాం, అయిపోయింది. అంచేత అట్లా కాదు. ఒకవేళ దరిద్రమే వచ్చింది అనుకో, దరిద్రాన్ని నేను భాగ్యంగా మార్చుకుంటాను. మార్చుకోలేరా? ఎంతమంది మహానుభావుల్ని చూడండి. స్వతంత్రోద్యమ సమయంలో జైళ్ళకి వెళ్ళారు. జైళ్ళకి వెడితే ఖాళీగా కూర్చున్నారా వాళ్ళు? అక్కడ బ్రహ్మాండమైన గ్రంథాలు రాశారు. బయటకు వచ్చాక రాయడానికి ఉండదు, కార్యకర్తలుగా పనిచేస్తారు. పాండవులు అరణ్యవాసానికి వెళ్ళారు. అరణ్యవాసంలో ఏం చేశారు? ఋష్యాశ్రమాలకు వెళ్ళారు. ధర్మరాజు తనకున్న సందేహాలు తీర్చుకున్నాడు. అర్జునుడు వెళ్ళి అస్త్రాలు సంపాదించుకొచ్చాడు. మరి అవునా కదా? మరి ఆ విధంగా ఉన్నటువంటి దాన్ని వినియోగించుకోవాలే తప్ప నాకు ఇది నాకేదో పనికిరాంది నాకుంది అని పక్క వాళ్ళతో పోలిక వల్ల వస్తుంది. పోల్చుకోవడం మానేస్తే అసలు సమస్య ఉండదు. ఉన్నదే అవకాశాన్ని వినియోగించుకోవటం లేదు, సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది. సో ఎవ్రీథింగ్ ఇస్ హియర్ అండ్ హియర్ అంటారు. అంతే. హియర్ పర్వాలా, ఇది బానే ఉంటుంది, ఇక్కడే వస్తుంది. సమస్యలు సృష్టించేది ఇది, పరిష్కరించేది ఇది. అది రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా.